బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రాలీ లారీని వెనుక నుంచి అతి వేగంగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ప్రమాదానికి గల కారణాలేంటి? అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది సాగర్? ఈ రోజు తెల్లవారుజామున ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ముగ్గురు కూడా ఇద్దరు మహిళలు అయితే ఒక చిన్న పాప కూడా ఉంది. వీరు హైదరాబాద్ నుండి కోనసీమ జిల్లా రాజా ఓళ్ళు వెళ్తున్నారు. అయితే మార్గ మధ్యంలో ఈ లక్ష్మీనగర్ దగ్గరికి వచ్చేసరికి డ్రైవర్ కొంత నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వస్తున్నారు. డ్రైవర్ తో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో బాలుడు పరిస్థితి విషమంగా ఉంది. వీరిద్దరిని కూడా మెరుగైన వైద్య చికిత్స కోసం ఏలూరు ఆసుపత్రికి తరలించారు. మరోపక్క టిప్పర్ ఏదైతే ఈ లారీ ఉంటుందో ఇది రోడ్డు పక్కన ఆగి ఉన్నప్పుడు ఉదయం తెల్లవారుజామున డ్రైవర్ కొంత నిద్రమత్తులో ఉండటం, కొంత అతివేగం కూడా కారణం అనే యాంగిల్లో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అయితే అందించారు. మరోపక్క ఈ ఇద్దరు పరిస్థితి కూడా కొంచెం విషమంగా ఉంది. మెరుగైన వైద్య చికిత్స కోసం విజయవాడ తరలించే ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్నారు. ప్రస్తుతం థ్యాంక్ యూ సాగర్.